హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ శనగల కర్రీ. ఇలా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మిర్చి వేగాక టమాటాలు వేసుకోవాలి. తెల్ల శనగలు రాత్రి నానబెట్టి పొద్దున ఇలా కొంచెం ఉడికించుకోవాలండి. ఇలా టమాటాలు ఉడికేటప్పుడు కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తున్నానండి. నేను తొందరగా ఉడుకుతుందండి ఇలా సాల్ట్ వేసి. ఆయిల్లో ఉడికాక కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మంచిగా ఇలా శనగలు ఉడికాయో లేవో చూసుకోవాలండి. ఇట్లా ఉడికాయి నీళ్ళు వంపేసుకోవాలి. ఈ టమాటా మిర్చి కూడా ఇలా ఉడకాలండి. ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు నువ్వుల పొడి ఒక 2 స్పూన్లు అండి, ధనియాల పొడి 1 స్పూన్, కొబ్బరి పొడి 1 స్పూన్ అండ్ హాఫ్, కారం 1 స్పూన్, సాల్ట్ ఉడికేటప్పుడు వేసాం కదండి, చూసి వేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ అన్నీ అలా మిక్సీ పట్టుకున్నాక ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఆయిల్ పోసుకోవాలి. ఇలా పోపు గింజలు వేసుకోవాలండి. అవి వేగాక పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పసుపు, అల్లం పేస్ట్ ఇలా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా ఉల్లిగడ్డ కొద్దిగా ఉడికాక దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలి. మసాలాలు ఏమి బయటవి కొనలేదండి, అన్నీ ఇంట్లోవే తయారు చేసుకుంటాను నేను. ఆ ఉల్లిగడ్డలు ఉడికాక ఈ ఉడకబెట్టిన శనగలు వేసుకోవాలి. ఇవి కూడా వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఉడికాక కొంచెం పైన ప్లేట్ పైన వాటర్ పోసి పెట్టుకోవాలండి. గ్రేవీ లాగా అవుతుంది. ఈ వాటర్ వేడెక్కాక ఆ కర్రీలో పోసుకోవాలి. గ్రేవీ మంచి ఇలా మరిగాక కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. శనగల కర్రీ రెడీ.